మీకు చదువు వచ్చి ఉండి, జ్ఞానం ఉండి, చదవగలిగినటువంటి జ్ఞానం ఉండి కూడా ఒక పుస్తకాన్ని కూడా ఒక్కసారి కూడా చదవని వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. మీరు బయటికి చెప్పకపోవచ్చు. లేదా బైబిల్ను సంవత్సరంలో ఒక్కసారి కూడా పూర్తి చేయని వాళ్ళు ఉంటారు. ఉన్నారండి ఎవరైనా బైబిల్లో నేను ఒక్కసారి కూడా పూర్తి చేయలేదని ఉన్నారా? చూసారు అంటే బైబిల్ని ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. అప్పుడు బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంవత్సరానికి ఒక్కసారి, 2 సార్లు చేసిన వాళ్ళు, 3 సార్లు చదివిన వాళ్ళు, అంటే సంవత్సరానికి కాదు, ఇప్పుడు లైఫ్ టైంలో ఒక 5 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారా? 3 సారా? ఇప్పుడు 4 సార్లు చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరా? నేను ఇప్పుడు 8వ సారి పూర్తి చేశాను, 9వ సారికి వస్తున్నా. ఇన్స్పిరేషన్ కోసం మాత్రం చెప్తున్నాను. 8 సార్లు బైబిల్ పూర్తి అయిపోయింది. 9వ సారి మళ్ళీ చదవడానికి మళ్ళీ మొదలుపెట్టాను. బైబిల్ చదవడం ద్వారా మనకి అందులో ఉన్న విషయాలు అర్థమవుతాయి. అబద్ధ బోధకుల నుంచి ఎలా ఎదుర్కోవాలో అర్థమవుతుంది, మనం ఎలా బతకాలో అర్థమవుతుంది, మన బాధల్లోంచి బయటికి ఎలా రావాలో అర్థమవుతుంది, ఇతరులను ఎలా నడిపించాలో మనకు అర్థమవుతుంది. అదే ఒక బైబిల్ చదివిన విశ్వాసకి, బైబిల్ చదవని విశ్వాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటా డిఫరెన్స్ తెలుసా? సామాన్యమైన విశ్వాసం ఏం చేస్తాడంటే మందిరానికి వస్తాడు బైబిల్ పట్టుకుని, మళ్ళీ అదే బైబిల్ ఇంటికి తీసుకెళ్ళి ఒక సెల్ఫ్లో పెట్టేసి తన పని తను చేసుకుంటూ పోతాడు. కానీ బైబిల్ చదివేటువంటి ఒక విశ్వాసం ఏం చేస్తాడంటే తనతో ఎప్పుడూ బైబిల్ ఉంటుంది, ఎప్పుడు చదవగలడు, ఏ సమయంలోనే చదవగలడు, ఎక్కడైనా తీసుకోగలడు. ఎందుకంటే వాక్యపు విలువ తెలిసిన వాళ్ళు బైబిల్ని పక్కన పెట్టలేరు. ఒక్కరోజు కూడా బైబిల్ని తీయకుండా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఉండలేను. అది నా బలహీనత. ఇది గొప్ప కోసం చెప్తున్నాను అనుకున్నా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ ఇది చిరిగిపోయి ఉంటుంది. దీన్ని అండర్లైన్ ఎలా పడితే అలా ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి మార్చడానికి ప్రయత్నం చేస్తా బైబిల్. ఇవన్నీ గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ బైబిల్ చదవాలి ఈ తరం. అందుకనే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చేయండి ఎవరైనా, టకటక చదవండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మన అయ్యగారు ఉన్నారు, బాబురావు అయ్యగారు, ఉదయ్ అన్న కూడా వీళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక దృఢ నిశ్చయం చేసుకున్నారు. ఏంటో తెలుసా? మా సంఘ విశ్వాసులకు, మా యవనస్తులకు మేము బైబిల్ను ఈ టీం ద్వారా వాళ్ళకి ఇంకా పురికొల్పాలి అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు ఎజ్రాకి ఏమొస్తుంది చెప్పండి? ఎజ్రా ఏ నిర్ణయం చేసుకున్నాడంట? మంచి మాట అది. ఏమనుంది? దృఢ నిశ్చయము చేసుకున్నాడు. దేనికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు? పరిశోధించడానికి, నడుచుకోవటానికి, అలాగే నేర్పటానికి. 3 విషయాలు. ఒకటి పరిశోధించడానికి, రెండోది నడుచుకోవటానికి, మూడోది నేర్పటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడట. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఖచ్చితంగా బైబిల్ పూర్తి చేయాలి సంవత్సరంలో ఒకసారి? దృఢ నిశ్చయం చేసుకున్నారా? ఒక్కసారైనా? లేదు, కంప్లీట్ చేయాలండి, ఎలాగైనా సరే ఈ సంవత్సరంలో నేను మొదలు పెట్టాలని. జనవరి వస్తుంది కదా, 2026వ తారీఖు వస్తుంది. అప్పుడు నైట్ 31st నైట్ అనుకుంటారు ఏమని, ఎలాగైనా బైబిల్ పూర్తి చేయాలని. ఆదికాండం 2 అధ్యాయాలు పూర్తి అవుతాయి. అక్కడి నుంచి ఎక్కడ ఆగిపోద్ది బైబిల్? చాలామంది చేస్తుంటారు, చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అవును కదా. ఆదికాండం అంతా కంప్లీట్ చేస్తారు, చాలా స్పీడ్గా చేస్తారు. అక్కడి నుంచి నిర్గమాకాండంకి వస్తారు. నిర్గమాకాండం నుంచి తర్వాత ఒక్కొక్క పుస్తకానికి వస్తున్నప్పుడు అక్కడ లెక్కలు, తీసివేతలు, కూడికలు, ఇవన్నీ ఉంటాయి, వంశావళులు, ఇవన్నీ ఉండేసరికి ఏమో అర్థం కాదు. బొర్రబీక్కుంటారు కొద్దిసేపు. బొర్రబీక్కిన మనకు అర్థం కాలేదు, ఎందుకులేండి బైబిల్ చదవటం అవసరం అంటారా అని పక్కన పెట్టేస్తారు. ఒక దైవజనుడు చెప్పాడు, నాకు బాగా నా హృదయంలో నాటుకుపోయింది. ఏంటో తెలుసా? బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని అలా హోల్డ్లో పెట్టండి, మిగిలిన చదువుకుంటూ ముందుకెళ్ళిపోండి. సరిగ్గా ఆలకించండి అన్నమాట. చదువుకుంటూ వెళ్ళండి. అర్థం కాలేదన్నమాట. ఇదేంటి అర్థం కాలేదు, ఏంటి ఎలా రాశారు, తప్పు రాసినట్టున్నారేంటి, ఎలా ఉందండి, అసలు ఈ బైబిలేనా అని అనుకోకండి. ఫస్ట్ దాన్ని హోల్డ్లో పెట్టండి, లేదని రాసుకుని పక్కన పెట్టండి. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే,
మీరు చేపలు కూడా తింటారా ఏమ్మా? చేపలు కూడా తింటారా? చేపలు కూడా తింటున్నప్పుడు ముళ్ళు వస్తుందా? ఆ ముళ్ళును తీసి పక్కన పెడతారా? ముళ్ళు ఇదేంటి ముళ్ళు ఇలా పొడుగ్గా ఉంది, ఇలా వంకరగా ఉందేంటి, ఇది తినాలా వద్దా అని అనుకుంటారా? అనుకోరుగా. ముళ్ళు అది ముళ్ళు అని తెలుసు కదా, దాన్ని తీసి పక్కన పెడతారు, ఆ మాంసాన్ని తింటారు. అలాగే బైబిల్లో కూడా మీకు ఏదైనా ఒక అర్థం కాని విషయం ఉందనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు తన సమయంలో తను బయలుపరుస్తాడు. దానికోసం మీరు విచారించాల్సిన అవసరం లేదు. మీరు ఏ సమయంలో ఆ మాట మీకు మీ హృదయానికి అత్తుకోవాలో ఆ సమయంలో ఆ మాట మీకు అర్థమవుతుంది. దానికోసం మీరు బుర్ర పీక్కోవాల్సిన అవసరం లేదు. దానికోసం బైబిల్ చదవడం ఆపవలసిన అవసరం లేదు. అలాగని బైబిల్ చదువుతున్నాను కాదండి, నాకు గుర్తుంటలేదండి అని అంటారు చాలామంది. నేనంటాను, మీరు భోజనం చేస్తారు కదా, మొన్న ఏం కూర ఉండారు? 3 days క్రితం ఏ కూర మీది తెలుసా? మీకు తెలుసా? తెలియదు కదా. మరి తిన్నదంతా ఏమైంది? బాడీలోకి వెళ్ళిందా? అరిగిందా? బలాన్ని ఇచ్చిందా? అలాగే వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు, కానీ అది మన లోపల క్రియ చేస్తుంది. అది శరీరంలోనికి మూలుగులు మట్టుకు లోపలికి ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటాం కదా, మనం మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది తెలుసా? దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంతేకాని ఆ ట్యాబ్లెట్ వేసుకున్న పని చేస్తుంది మీరు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. వాక్యం కూడా అలాంటి మెడిసిన్ లాంటిది. అందుకనే మీరు ఈరోజు డిసెంబర్ 13వ తారీఖున ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటో తెలుసా? నేను బైబిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? జనవరి 26 నుంచి స్టార్ట్ చేస్తాను కాదు, ఈ రోజు నుంచి నేను ఇంటికి వెళ్ళగానే మొదలు పెడతాను. మీ గుండె చేసుకోండి. నేను ఇంటికి వెళ్ళగానే వాక్యం చదవటం స్టార్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా బైబిల్ జనరేషన్ టీం ఇక్కడ మీటింగ్ పెడితే కనుక మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవుడికి తర్వాత చెప్తురు కానీ నాకు సమాధానం చెప్పాలి, సరేనా? ఎందుకు బైబిల్ చదవమంటానంటే, భక్తులు చాలామంది ఏం చేశారు తెలుసా? వారు క్రమం తప్పకుండా బైబిల్ చదివారు. ఆ భక్తుల కోసం తర్వాత చెప్తాను మీకు. అయితే బైబిల్ ఎవరి ద్వారా వచ్చిందో అతను కూడా బైబిల్ చదివాడు. బైబిల్ ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది కదా, యేసుక్రీస్తు ద్వారా వచ్చింది కదా. మరి ఆయన కూడా బైబిల్ చదివాడు. మరి ఎక్కడ? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. చదువుటికై నిలుచుండగా ఏంటంట? యేసుక్రీస్తుకి తన వాడుకు చొప్పున బైబిల్ చదవడం. మనకు కొన్ని అలవాట్లు ఉండాలి. చెడ్డ అలవాట్లు కాదు నేను చెప్పేది, మంచి అలవాట్లు ఉండాలి. ఎలాంటి అలవాట్లు అంటే, నీ జీవితంలో బైబిల్ చదవడం అనేది ఒక వాడికి అయిపోవాలి. మంచి పనులు చేయటం లేదా ప్రార్థన చేయటం అనేది నీకు ఒక వాడికి అయిపోవాలి. దానియేలు ముమ్మారు ఏం చేసుకున్నాడట? ప్రార్థన చేశాడు ముమ్మారు. తన వాడుకది, తన వాడుకు చొప్పున ఏం చేశాడు ముమ్మారు. నిజానికి అక్కడ ఒక చట్టం రూపొందించబడింది. ఏంటో తెలుసా? ప్రార్థన చేసిన వాళ్ళని సింహభవనంలో తీసుకువెళ్ళి పాడేస్తామని. కానీ అక్కడ దానియేలు భయపడలేదు. కానీ ఏం చేశాడు? ప్రార్థన చేయటం మానలేదు. తన అలవాటు చేసుకున్నాడు. అలవాటును మార్చుకోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఆయన తన వాడుకు చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకున్నాడు. వాక్యం చదువుతున్నాడు. మరి యేసుక్రీస్తుకే వాక్యం చదవాల్సిన అవసరం వస్తే నేను వాక్యం చదవాలా, వాక్యాన్ని పక్కన పెట్టాలా? చెప్పండి. మనం ఎక్కువ ఏ విషయంలోనూ కూడా మనం సరిపోం. కానీ మన వాక్యాన్ని తప్పక చదవాలి. దీనికోసమే ఈ యొక్క బైబిల్ యూత్ ఎరైజ్ అండ్ షైన్ మీటింగు. మీరు వాక్యం కొరకు పురికొల్పబడాలి. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎన్నిసార్లు చదివారో ర్యాండమ్గా చెప్పేస్తారు. చూసుకోండి. జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను తన జీవిత కాలంలో 131 సార్లు బైబిల్ చదివాడట. నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని,
131 సార్లు ఎవరు చదివారు బైబిల్? ఎవరు? జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి 131 సార్లు బైబిల్ చదివాడంట. ఎండి రెంట్రీ అనే వ్యక్తి ప్రతి 3 గంటలకు ఒకసారి మోకాళ్ళ మీద బైబిల్ చదవకుండా ఉండలేకపోయేవాడంట. ఇది ముసలితనం వరకు కూడా. ఫ్రాన్సిస్ హాబర్ట్ అనే వ్యక్తి 3 సార్లు సంవత్సరానికి ఒక్కసారి చదివి కీర్తనలు 12 సార్లు చదివాడట. తన జీవితకాలం ఎన్నిసార్లు? 12 సార్లు చదివాడు. సుసన్న అనే సోదరి చనిపోయే ముందు 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2 సార్లు బైబిల్ పూర్తి చేసిందంట. ఇవన్నీ చరిత్రలో లిఖించబడ్డాయి. ఇవన్నీ నేనే నోటి మాటలు చెప్పట్లేదు. ఇలా సుసన్న అనే వ్యక్తి ఎన్నిసార్లు? 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా తను తీర్మానం చేసుకుని సంవత్సరానికి 2 సార్లు చదివిందంట. డాక్టర్ గోజ్ అనే దైవజనుడు 15 అధ్యాయాలు, అంటే ఉదయం 5 అధ్యాయాలు, రాత్రి 5 అధ్యాయాలు, అలాగే మధ్యాహ్నం 5 అధ్యాయాలు చదివాడట. జాషువా బార్నెస్ అనే భక్తుడు ఎన్నిసార్లు చదివాడు సార్? తన జీవితకాలం మొత్తం మీద 120 సార్లు బైబిల్ చదివాడంట. 120 సార్లు బైబిల్ చదవడం అంటే మరి ఒక్కసారి కూడా చదవని వాళ్ళు సిగ్గుపడాలా లేదా? అసలు బైబిల్ తీయని వాళ్ళు సిగ్గుపడాలా లేదా? రాబర్ట్ కాటన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సువార్త ప్రకటిస్తున్నందుకు అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అతనికి భోజనం పెట్టడానికి కొంత సమయం ఇచ్చారు. తన రాబర్ట్ కాటన్ అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తను జైల్లో పెట్టారు సువార్త ప్రకటిస్తున్నందుకు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో జైల్లో పెడితే అతనికి 5 నిమిషాలు సమయం ఇచ్చేవారట భోజనం చేయడానికి. అతను ఏం చేశాడు అంటే 5 నిమిషాలు భోజనం చేయకుండా 5 నిమిషాలు వెలుగులో వాక్యాన్ని చదివి చీకట్లో భోజనం చేసేవాడంట. ఇలాంటి భక్తులు ఎంతోమంది ఇంకా చాలా ఉన్నాయి, చెప్పచ్చు కానీ మనకు సమయం లేదు. అయితే నేనేం చెప్తున్నానంటే వాక్యాన్ని చదవడానికి మీ హృదయాలు తీర్మానం చేసుకోండి. ఈ దినం నుంచి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దావీదు భక్తుడు 119 కీర్తనలు అంటాడు, తన వాక్యం తన జీవకు బలాన్ని ఇస్తుంది అంటాడు, తన బాధల్లో నెమ్మదిని ఇస్తుంది అంటాడు. అలాగే ఇంకా అనేక విషయాలు తను చెప్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం చదవడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.